హాయ్ అండి. వాసు మిడిల్ క్లాస్ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ మిడిల్ క్లాస్ వాసు ఉండాలండి. నేను చాలా చాలా బాగున్నాను. ఏదో ఒక్కోసారి కట్టుబడి, ఒక్కోసారి ప్లాస్టింగ్ అని, ఒక్కోసారి ఏదో ఎలివేషన్ అని చేస్తూనే ఉన్నామండి. ఎందుకంటే ఒకేసారి చేయడానికి కుదరదు కదా. ఎక్కడ పని ఉంటే అక్కడ పంపిస్తూ ఉంటాడు మేస్త్రి గారు, పలానా చాట చేయండి అని. అయితే పుస్తకానికైతే ఇక్కడ వేరే చోట పనికి వచ్చాయండి. అయితే సీలింగ్ వేసే విధానం బాగుందండి. చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. నెంబర్ వన్గా ఉంది. ఎందుకంటే ఇక నా మిడిల్ క్లాసు ప్రాణానికి, నా బతుక్కి నేను ఎప్పుడు చేయలేను. మీకు కూడా ఏదన్నా చూపిద్దామని చూపిస్తున్నాను, చూడండి. ఎందుకంటే నా అవకాశం కానీ వస్తే ఇలానే ఏదో చిన్న చిన్న నేను ట్రై చేస్తానండి. దేవుడు నాకు ఎప్పుడు అవకాశం ఇస్తాడు చూద్దాం. ఇప్పుడు ఒకే విధంగా ఉంది కదా. అందరూ బాగున్నారు కట్టయితే చూడండి, చూపిస్తాను. చూడండి, చుట్టూతా అడుగున్నారు అంటే 18 అంగుళాలు ఇచ్చాయండి. చుట్టూరు బోర్డర్లాగా పెట్టారు. చూడండి, 18 అంగుళాలు చుట్టూరు పట్టీలాగా. అక్కడి నుంచి ఈ స్కేర్ వేసారు. చూడండి, స్కేర్ ఇట్లా ఆచిలా తిప్పేసేసి మళ్ళీ మధ్యలో ఇట్లా వేసారు. ఇది ఒకటి, ఇది బెడ్రూమ్ అండి. మొత్తం డబుల్ బెడ్రూము. ఇది ఒక బెడ్రూము. గోడ నుంచి అడుగున్నర గ్యాప్ ఇచ్చేసి దాని మధ్యలో ఇదన్నమాట ఆచి వేసేసి మళ్ళీ మధ్యలో ఇది ఇచ్చారు. చూడండి, ఇది రెండో బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా అంతే. మనకి గోడ నుంచి, ఇది గోడ అనమాట, గోడ నుంచి అడుగున్నర తీసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అడుగు ఖాళీ అట్టు పెట్టేసి ఇదిగో చూడండి, ఈ డిజైన్ ఇచ్చారు దీంట్లో. ఇది ఇంకొక బెడ్రూమ్ ఇట్లా ఇచ్చారు. వైర్లు మొత్తం లాగేశారు. ఇంకా కలెక్షన్ ఇటు నేను ఇక హాల్ అనమాట. హాల్లో చూడండి, సేమ్ ఇదిగో అంటే అడుగున్నర అంటే 18 ఇంచులు 18 అంగుళాలు ఇచ్చేసి ఇట్లా ఇచ్చేది. బోర్డర్ చుట్టూరు పెద్ద గది అనమాట. ఇక అక్కడ ఇచ్చారు. చూడండి, ఇది ఒక డిజైన్. ఇది ఎల్ షేప్ అనమాట హాలు. ఇక మావాడైతే ఇప్పుడే ఆనందన్నామండి, చక్కగా పనుకున్నారు. నా పనుకునే రాతలేదండి. వీడియోలు మేము వీడియోలు తీసుకోవటం, డ్యాన్స్ చేయటం. ఇక చూడండి మళ్ళీ ఇక్కడ అనమాట. ఇదేమి వంట కదండి. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకొని కూర్చుంటే ఇక్కడ వంట చేస్తా. ఇక గ్రానైట్ కూడా వేసారు ఇక్కడ. అదేం దేవుడు. ఇక బల్ల పైన అరలు అనమాట. ఇక్కడ మొచ్చుబల్ల ఉంది కదా, మొచ్చుబల్ల కూడా వేసారండి లైట్లు. పని అయితే కంప్లీట్ అవ్వలేదు. చూడండి, ఇక వరండాలోకి వెళ్దాం. చిన్న పుష్పం వేశారు ఇక్కడైతే, అంటే చుట్టూ బార్డర్ ఇచ్చి. ఇదంతా వరండా అండి. ఇంకా పని పూర్తి కాలేదు. ఇక్కడ ఇంకా బండ వేయాలి. ఇక్కడ ఇది మెయిన్ దర్వాజా, తూర్పు వైపు.
ఎల్ షేప్ అనమాట. హాలు, వాయు మూలలో బెడ్రూమ్ అండి. ఇందాక చూపించా సీలింగు, మామూలు బాత్రూమ్ ఇటు. నైరుతి మూలలో బెడ్రూమ్ అండి ఇది. మామూలుగా వీళ్ళకి బాత్రూమ్ అనమాట.